బిగ్ బాస్ 3 ప్రోమోలు అయితే వచ్చేసినాయి. ఈ రోజు వచ్చేసరికి డే 16. అయితే ఇవన్నీ పక్కన పెడితే మార్నింగ్ నుంచి చూస్తున్నాం. మార్నింగ్ ప్రోమోలో ఇటు మన నాగమణికంట యస్మిని ముద్దు పెట్టుకోవడం అండ్ సోనియాని హక్ చేయడం ఇది చూపించి అసలు నాగమణికంట ఏంటి ఎంత దారుణంగా తయారయ్యాడు. ఎందుకంటే నేను నామినేషన్స్లో అంతాలా రెచ్చిపోయి ఇద్దరు అంతాలా గొడవ పడి ఈరోజు ఏం తెలియనట్టు వచ్చి సింపుల్గా వెనకాల నుంచి హగ్ ఇచ్చి ఒక కిస్ పెట్టి అసలు దీన్ని బట్టి మీరు ఏమనుకుంటున్నారు? అసలు నాగమణికంట రియలా ఫేకా? అసలు మీకేమనిపిస్తుంది? మనోడు ఫస్ట్ వీక్ చూసుకుంటే చాలా అమాయకుడు, చాలా అమాయకులో ఉన్నాడు, ఏం తెలియదు, మాటలు ఎలా ఇవ్వాలో రియాక్షన్స్ తెలియట్లేదు మనోడికి చాలా అనుకున్నారు. బట్ సెకండ్ వీక్ అయితే మొత్తానికి కొంచెం వ్యాస్ట్ చేంజ్ అయితే వచ్చింది, చాలా వరకు మారాడు, బాగా అనిపించింది. ఇప్పుడు వీక్ 3 వచ్చేసరికి బాగా పుంజుకున్నాడు, గేమ్లోకి బాగా వచ్చాడు. ఇన్ఫ్యాక్ట్ భాష కూడా స్టార్టింగ్లో ఏంటి మనోడు ఎలా ఉన్నాడు అని చెప్పి అసలు అంతలాగా అంచనా వేసాడు. మొత్తం అండర్ ఎస్టిమేట్ చేయడం వల్ల భాష అయితే బయటకు వచ్చేసాడు సింపుల్గా చెప్పాలంటే. ఇప్పుడు నామినేషన్స్లో నేను అంతలా ఫైర్ అయినప్పుడు నువ్వు హౌస్లో ఉన్న నాళ్ళు నేను నీకే నామినేషన్ వేస్తా అని యస్మి అన్నప్పుడు మనోడు కూడా థ్యాంక్ యూ అని చెప్పాడు. ఇప్పుడేమో ఏం తెలియనట్టు ఈ మీద ఎలా చేసాడు. అండ్ నేనేమనుకుంటున్నానంటే ఇది నా పర్సనల్ ఒపీనియన్. అంటే ఎవరు నామినేషన్స్ అప్పుడు చాలా వరకు ఎవరు రియల్ ఫేసెస్ బయటపడితే తర్వాత ఎందుకులే ఇలా కంటిన్యూ చేయడానికి ఓకే తగ్గించుకుందాం, అంటే ఫ్రెండ్స్లా ఉండడానికి ట్రై చేద్దామని చెప్పి ఇచ్చిన ఒక గెస్టర్ అయితే అనుకుంటున్నా. అంటే కావాలని కాదు, అంటే ఇలా హక్ చేసుకోవడం ఇది పెట్టుకోవడం అంటే ఫ్రెండ్స్ మధ్య ఉంటుంది కదా. సో అపార్థాలన్నీ తొలగిపోయి ఫ్రెండ్స్లా ఉందాం అనే ఒక ప్యూర్ గెస్టర్ అని నేను అనుకుంటున్నా. అండ్ కొంతమంది ఇంట్లో వాళ్ళు భాష వీళ్ళందరూ బయటకు వచ్చింది ఏంటంటే ఏం చెప్తున్నాడంటే భాష మనోడు ఫుల్ నటిస్తున్నాడు, నాగమణికంట రియల్ అయితే కాదు, నెంబర్ 1 ఫేక్ అని చెప్పాడు. అండ్ మోర్ ఓవర్ చూసుకుంటే యస్మికి కూడా నచ్చలేదు అది, మనోడు ఇలా చేయడం ఏంటి, నా వల్ల కాలేదు, నేను తీసుకోలేకపోతున్నానని చెప్పి నాగమణికంటే వెళ్ళిన వెంటనే బోరున ఏడ్చేసింది. అండ్ తర్వాత సోనియాకి కూడా అదే విధంగా జరిగింది. మీరేమనుకుంటున్నారు? నేను అనుకున్న ఒపీనియన్ కరెక్టేనా లేకపోతే రాంగా కింద కామెంట్ చేసేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.